అందరికీ నమస్తే అండి. సాధారణంగా కులము, రాజకీయము, మీడియా ఇవేమీ వేరు కాదు, అతీతం కాదు. వీళ్ళందరికీ కూడా పార్షియాలిటీస్ ఉన్నాయి. ఎవరి అభిప్రాయానికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో కులం అనే సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా సున్నితమైందే. ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, పర్టికులర్గా పదే పొలిటికల్గా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ సామాజిక వర్గాల్లో చీలిక తీసుకురావాలని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా భగ్నం చేస్తుంది ఆ సామాజిక వర్గం. అందుకే కాపుల రాజకీయ విజ్ఞత అని నేను పెట్టాను. ఎందుకు రాజకీయ విజ్ఞత అంటే, మనం ఈ సంవత్సరంన్నరలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన కొన్ని సంఘటనలు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. తాజాగా అంబటి రాంబాబు గారి విషయం నుంచి, అంతకుముందు అసెంబ్లీలో జరిగిన విషయం కావచ్చు, కందుకూరులో జరిగిన విషయం కావచ్చు, అండ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిసారి ప్రతి సందర్భంలో కూడా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలాగా వైసీపీ వాళ్ళు, సాక్షి మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేయడం, దాన్ని వాళ్ళు పెద్దగా రెచ్చిపోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని విజ్ఞత ప్రదర్శించడం పరిపాటిగా మారింది. అందుకే ఆ సామాజిక వర్గం రాజకీయ విజ్ఞత అనవచ్చు. తాజాగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. దానికి సామాజిక వర్గానికి ఏం సంబంధం? అంబటి రాంబాబు గారేమో కాపుల్లో టైగర్ అంట. ఏం టైగర్? కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా ఆయన్ని పట్టించుకుంటారా? ఆ సామాజిక వర్గంలో ఎవరైనా ఆయన తమ నాయకుడిగా అనుకుంటారా? ఆయన ఒక పార్టీ నాయకుడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాట్ కాపు సామాజిక వర్గ నాయకుడు కాదు. కాపు సామాజిక వర్గంలో అన్ని పార్టీల్లోనూ నాయకులు ఉన్నారు. అలాగే ఈయన ఆ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన ఏమైనా త్యాగం చేశాడా కాపు సామాజిక వర్గం కోసం? ఏమైనా ఆస్తులు వదులుకున్నాడా? ఏమైనా సామాజిక వర్గం కోసం దారాదత్తం చేశాడా? లేదా ఉద్యమం చేశాడా రిజర్వేషన్ల కోసం? కనీసం ముద్రగడ పద్మనాభం గారైనా ఫేక్ ఉద్యమం అయినా చేశాడు. ఈయన అదైనా చేశాడా? ఏం చేయలేదుగా. సో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన నోటి దోలకి ఆయన పర్సనల్ రాజకీయ అజెండాతో ఆయన మాట్లాడితే దానికి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ అండ్ సాక్షి మీడియా. అసలు కాపులు పట్టించుకోవాలా. పైగా ఆయన నోటి దోలకి మాకేం సంబంధం, ఇది అసలు కాపులకు సంబంధం లేదని వదిలేశారు. ఒక 3-4 నెలల కిందట అనుకుంటా కందుకూరు నియోజకవర్గంలో ఒక ఘటన జరిగింది. అది ప్యూర్లీ 2 కుటుంబాలకు సంబంధించిన వైరం, పూర్తి వ్యక్తిగత వైరం అండ్ ఆర్థిక లావాదేవీల వైరం అండ్ అంతర్గత వ్యవహారాల వైరం. దానికి సామాజిక వర్గానికి సంబంధం లేదు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కామ సామాజిక వ్యక్తిని చంపేశాడు, గుర్తించేశాడు, విపరీతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాపులను అనగదొక్కేస్తున్నారు, అది ఇదని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. సోషల్ మీడియాని దద్దరిల్లేలా చేశారు. దాంతో కాపు సామాజిక వర్గంలో ఒక్కసారిగా ఒక చిన్నపాటి అలజడి. సామాజిక వర్గ నాయకులు ఆ గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు అంతర్గతంగా ఎందుకు ఇంతవరకు వచ్చింది అనేది తెలిసిన తర్వాత తప్పెవరిది అని తెలుసుకొని, ఇది సామాజిక వర్గానికి సంబంధం లేని విషయం, సో ఇక్కడేమీ కాపులను అణిచివేతగా ఏమీ జరగట్లేదని చెప్పి వాళ్ళు సైడ్ అయ్యి ఆ ఇన్సిడెంట్లో ఏం చేయాలో చేశారు. సో అక్కడ కూడా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం వాళ్ళు చాలా విజ్ఞతగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అలాగే బాలకృష్ణ గారు ఒకసారి అసెంబ్లీలో చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో సీఎం దగ్గర కలవడానికి చాలామంది వెళ్ళారు, సో అలా ఎవడాడు అని ఒక పదం వాడారు. అది ప్యూర్లీ చిరంజీవి గారిని ఉద్దేశించి కాదు, అది ఫ్లోలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు, ఈ లిస్ట్ తయారు చేసింది ఎవడాడు అని నేను అన్నాను అని బాలకృష్ణ గారు అన్నారు. సో అది చిరంజీవి గారిని ఉద్దేశించే బాలకృష్ణ గారు అలా అన్నారు, సో కాపు సామాజిక వర్గాన్ని కించపరిచారు, గతంలో కూడా అలాగా జనం అన్నారు, కాపులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నారని చెప్పి సాక్షిలో పెద్ద వార్త రాశారు. ఫస్ట్ పేజీలో ఒక పెద్ద వార్త దంచుకొట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో దంచుకొట్టారు. అయినా సరే కాపు సామాజిక వర్గం వాళ్ళు రెచ్చిపోవాలి. ఇది బాలకృష్ణ గారి గురించి తెలుసు, ఆయన నోటు ఎలా మాటలు వస్తాయో తెలుసు, సో అది వదిలేశారు అంతే. అది చిరంజీవి గారిని ఉద్దేశించో ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించో అన్న మాటలు కాదు. అండ్ గతంలో కూడా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపులను రెచ్చగొట్టేలాగా, కాపు సామాజిక వర్గాన్ని కావాలని ఉసిగొల్పేలాగా అనేక కల్పితాలు, ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతి సందర్భంలో కూడా ఆ సామాజిక వర్గం ఎక్కడ రెచ్చిపోకుండా శాంతంగా వాళ్ళ విజ్ఞులుగా ఉన్నారన్నమాట. ఎందుకంటే
రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గంలో మోర్ దాన్ 70% వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు, కమ్మ సామాజిక వర్గంలో మోర్ దాన్ 70% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు, కాపు సామాజిక వర్గంలో మోర్ దాన్ 70% జనసేన పార్టీకి అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో పార్టీల బలాబలాలు వేరే వేరే స్థాయిలో ఉంటాయి. కమ్మ అండ్ రెడ్డి సామాజిక వర్గ ఓటర్ల సంఖ్యతో పోలిస్తే కాపు సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువ. కమ్మ అండ్ రెడ్డి సామాజిక వర్గ డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాల సంఖ్యతో పోలిస్తే కాపు సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం చేసే నియోజకవర్గాల సంఖ్య ఎక్కువ. కానీ కాపు సామాజిక వర్గంలో నాయకత్వం ఎక్కువగా ఉండడం అండ్ ఐక్యత లేకపోవడం, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండడం, నాయకులు ఎక్కువ మంది ఉండడం, ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండడంతో మొదటి నుంచి కూడా ముందుండి నడిపించే వాళ్ళు అంటూ ఎవరూ లేరు. మధ్యలో కొంతమంది ముందుండి నడిపించడానికి ప్రయత్నించినప్పటికీ వేరు పార్టీల వాళ్ళు చీలికి తీసుకొచ్చారు. సో కాపు సామాజిక వర్గంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ ఉంది. ఆయన ఐడియాలజీని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధమవుతున్నారు. సో కమ్మ కాపు సామాజిక వర్గాలు ప్రస్తుతానికి రాజకీయంగా ఒక అభిప్రాయంతో ఉన్నట్టు లెక్క. యాక్చువల్లీ కాపుల్లో కొంతవరకు వైసీపీకి అనుకూల ఓటింగ్ ఉంది, కొంతవరకు టీడీపీ అనుకూల ఓటింగ్ ఉంది, కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు అనుకూల ఓటింగ్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ చాలా వరకు న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు, రాష్ట్ర పరిపాలనకు తగ్గట్టు, అప్పుడు రాజకీయ వ్యవహారాలకు తగ్గట్టు వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప, ఎందుకంటే చెప్పాను కదా, ఈ రెండు సామాజిక వర్గాలతో పోలిస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళు డామినేట్ చేసే నియోజకవర్గాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏకాభిప్రాయంతో ఉంటే రిజల్ట్స్ కూడా వేరేలా ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఏకాభిప్రాయంతో లేరు, రాజకీయంగా వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికైతే రాజకీయంగా విజ్ఞత ప్రదర్శిస్తున్నారు అనేది అయితే వాస్తవం. ఆ విజ్ఞత కారణంగానే కాస్త రాష్ట్రం బాగుంది. ఇటువంటి చిల్లర ఫేక్ ప్రచారాలని వాళ్ళు నమ్మట్లేదు. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర లభించే ప్రోడక్ట్స్ భిన్నం, మీకు బయట ఎక్కడ దొరకవు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో వీళ్ళు పంచదార ఏమీ వాడరు, షుగర్ కంటెంట్ ఉండదు. డేట్స్ పౌడర్ వాడతారు లేదా బెల్లం పొడి వాడతారు. అండ్ ఈ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు ఈ మిల్లెట్స్తో, అంటే జంతికలు, మురుగులు, చక్రాలు, ఇటువంటి హాట్ స్నాక్స్. అలాగే సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా గింజలు, మల్టీ సీడ్స్, వీటితో కూడా లడ్డూలు చేస్తారు. అలాగే గోందు లడ్డు ఉంటుంది, రకరకాల లడ్డూలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్. వాటితో పాటు ఏబీసీ పౌడర్, అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి, డ్రై డేట్స్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, నల్లేరు కారపొడి, ప్రోటీన్ కారపొడి, ఇలా భిన్నమైన ఇంగ్రీడియంట్స్తో వీళ్ళ దగ్గర రకరకాల వెరైటీలు ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా FSSAI ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ లైసెన్స్ ఉంది, అండ్ సఫిషియెంట్ ట్రైనింగ్ ఉంది, నాణ్యత బాగుంటుంది, మెయింటెనెన్స్ క్వాలిటీ బాగుంటుంది. సో మీకు రివ్యూస్ బాగున్నాయి. మోర్ దాన్ 95% మన సబ్స్క్రైబర్స్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో మీకు కావాలంటే బుక్ చేయండి. laddupallem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అవి తీసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది.